తిరుపతి సింహాచలం తొక్కిసలాట ఘటనలపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మంత్రి ఆనం మధ్య పరస్పర విమర్శలు ఎదురయ్యాయి. ఈ రెండు ఘటనలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని బొత్స డిమాండ్ చేశారు. అయితే బొత్స వ్యాఖ్యలకి అంతే ధీటుగా సమాధానమిచ్చారు మంత్రి ఆనం. 11 మంది ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తానని. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. ఇవాళ నిందలు మా మీద, నేను రాజీనామా చేయాలా? చేస్తా అధ్యక్ష. ఆడ ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఈ దర్జనం అంతా, సారీ అధ్యక్ష క్షమించండి, ఆ పదం వాడకూడదు. ఇంతటి తప్పుడు నిర్ణయాలతో 5 సంవత్సరాలు హిందూ ధర్మాన్ని కాలరాచినటువంటి వ్యక్తులు వాళ్ళు అధ్యక్ష. సింహాచలం వైకుంఠ ఏకాదశి తిరుమల గురించి వాళ్ళు మాట్లాడిన తీరు ఎంత అభ్యంతరకరం అధ్యక్ష. జరిగినటువంటి దాన్ని సరిచేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని తప్పుపెట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి కనీసం అవకాశం వాళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఎల్ఓపి గారు ప్రశ్నలు అడిగారు, ఉండుంటే వారికి కూడా చెప్పినవన్నీ చెప్పి ఇంకేమైనా కొరవ మిగిలిపోయింటే అవి కూడా చెప్పేవాళ్ళు. కానీ వారు లేరు అధ్యక్ష. కాబట్టి